జిఎస్టీ ప్రభావం ఎలా ఉందంటారు మీ కరీంనగర్ జిల్లాలో? వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అంటే జిఎస్టీ విషయంలో కింది స్థాయిలో కొంత అవగాహన లేకపోవడం వలన కొన్ని విషయాలు ప్రభుత్వం కూడా స్పందించి వాస్తవ ఇబ్బందులు ఎక్కడైతే ఎదుర్కొంటుందో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు గుజరాత్ ఎలక్షన్స్లో కూడా జిఎస్టీ అన్నారు. జిఎస్టీ అని కూడా గుజరాత్ మెయిన్ కేంద్రం, వ్యాపారంగానే ఆర్థికంగా కేంద్రం అది. ఇలా జిఎస్టీ గెలిచింది. కానీ ప్రజలందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉంది. అంటే మోడీ గారు ఏది చేసినా కూడా ఒక మంచి ఆలోచనతో ఈ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తారో అన్న నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ఇంకా సహకరిస్తున్నారు. కానీ ఈ జిఎస్టీని దృష్టిలో పెట్టుకొని అసలు జిఎస్టీకి సంబంధం లేని వ్యాపారస్తులు కూడా ప్రజలను వాళ్ళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో ఖచ్చితంగా ఉంటే ప్రజలు దీనికి సహకరించి చేస్తారన్న నమ్మకం వాళ్ళకొకటి. చివరిగా చెప్పండి, 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుతో వెళ్తారా లేదంటే కలిసికట్టుగా ఏదైనా పార్టీతో జత కట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగానే మేము బలాన్ని పెంచుకొని 2019లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఒంటరిగా ఏ పార్టీతో కూడా మేము పొత్తు పెట్టుకునే ప్రయత్నం, మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పుకుంటున్నాం. మేము కాన్ఫిడెన్స్తో కార్యకర్తలు అందరూ ఉన్నాం కాబట్టి కష్టపడి పనిచేస్తాం అనుకుంటున్నాం కాబట్టి పనిచేసే ఆలోచన ఉంది కాబట్టి ప్రజల లోపల ఆలోచన ఉందని గుర్తించి ప్రజలు అయితే నమ్మకం మా మీద విశ్వాసం ఉంచారో ఆ దిశగా మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్గా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోతున్నాం. మేము కమలాకర్ గారితో మీకు మంచి అనుబంధమే ఉంటుందా అంటే పార్టీ విభేదాలు ఏమైనా ఉన్నాయంటారా? అనుబంధం దానిలో పార్టీపరమైన విభేదాలు ఉన్నాయి లేదా వ్యక్తిగతంగా బాగానే ఉంటారా? వ్యక్తిగతంగా బాగుంటాం. అంటే ఎన్నికలకు ముందు చాలా దగ్గర కలిసి ఉండేవాళ్ళం. రిలేషన్ ఏమన్నా బంధుత్వం, దూరం బంధుత్వం దగ్గర బంధుత్వం ఏమీ లేదు. దూరం బంధుత్వం, దగ్గర బంధుత్వం ఏమీ లేదు. దేవాలయాలకు ఎప్పుడు వెళ్తుంటారా మీరు? నేను ఉదయం లేచిన తర్వాత నేరుగా దేవాలయానికి వెళ్ళిన తర్వాతనే బయటకు వస్తాను. ఎక్కువగా ఏ దేవుని పూజిస్తుంటారు? అమ్మవారు. ఇక్కడ కరీంనగర్ దేవాలయం ఉందండి, మహాశక్తి దేవాలయం. ఆ దేవాలయానికి అమ్మవారి దర్శనం తర్వాతనే బయటకు వెళ్తూ ఉంటాను. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మీరు? నాన్ వెజిటేరియన్ తింటాను. రెండు తింటారు మీరు. రోజువారీ మీ జీవితం ఎలా ఉంటుంది? అంటే పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు, ఎలా మీ కార్యక్రమం ఎలా మొదలవుతుంది? ఉదయం 6 గంటలకు వెళ్ళిస్తానండి. 6 గంటలు ఇవ్వడము, న్యూస్ పేపర్ చదవడము, మామూలుగా ఎవరొకరు వస్తూ ఉంటారు, కలిసి మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడిన తర్వాత టెంపుల్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చోవడం, ఏమైనా కార్యక్రమం ఉంటే కార్యక్రమాలు పోవడము, రోజంతా ఏదో పార్టీ కార్యక్రమాలు కానీ ఈ సమస్యల విషయం కానీ పోవడం చేస్తూ ఉంటాను నేను ఉదయం నుంచి నైట్ వరకు కూడా. మీ శ్రీమతి గారు ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ అన్నారు కదా, ఓకే, అది కొద్దిగా డిసిప్లినరీ జాబ్, అసలుకి కూడా చాలా క్రమశిక్షణగా ఉంటుంది. అలాంటి ఆవిడ మీకు రాజకీయంగా ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తుంటారు? అంటే నా మీద వాస్తవానికి మా శ్రీమతి గారు అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లో టెన్షన్ ఉంటే బయట ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ వ్యక్తి అని ఏం చేయలేడు. మా శ్రీమతి గారు ఫస్ట్ నుంచి కూడా అంటే నా మీద నమ్మకం, ఒకటి విశ్వాసం, అంటే సమాజం కోసం ఏదైనా చేయాలని చెప్పి మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాం. ఓకే, నేను మన భారతీయులుగా పుట్టినందుకు, ఒక హిందూ ధర్మంలో పుట్టినందుకు ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపాలి. అంటే వాళ్ళ స్వామి వివేకానంద అన్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నాం, సర్దార్ పటేల్ అన్నాం. వాళ్ళు ఇలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతున్నాం. అంటే మనం కూడా మన నిత్య జీవితంలో రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలంటే ఏదో ఒక ధర్మకార్యం చేయాలి. రేపు సమాజం ఫ్యూచర్లో ప్రజలు మనల్ని అరే ఈయన దేశం కోసం ధర్మం కోసం ఈ పని చేసిండు, ఈ త్యాగం చేసిండు అన్నటువంటి ఒక మంచి ఆలోచన వచ్చే కూడా అంటే చావైనా పుట్టుకైనా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మన చావు కూడా ఒక స్ఫూర్తిదాయకం, అంటే ఫలానా వ్యక్తి చేసిండు పాపం, ఈయన చాలా గొప్ప కార్యం చేసిండు అని ప్రజల పట్ల రావాలి. మన ఆ త్యాగాన్ని స్ఫూర్తి తీసుకొని రాబోయే తరాలకు ముందుకు వచ్చేటువంటి విధంగా వ్యవహరించాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను. వీటన్నిటి కూడా మా శ్రీమతి గారు ఇప్పుడు గ్రహిస్తూ ఉంటారు. ప్రతిరోజు బుక్స్ చదవడం కానీ, అనేక విషయాలు డిస్కషన్ చేయడం కానీ, ప్రోత్సాహము, మా ఆ నమ్మకంతో ఉంటారు కాబట్టి అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. మనం ఏం చేయగలం, ఇంతమంది ప్రజలు మన నమ్మకంతో ఉన్నారు, మనం ఏం చేయగలం అన్నటువంటి నాకంటే ఎక్కువ తపన ఆతృత మా శ్రీమతి గారిలో పట్టుంటూ ఉంటుంది.
ఏదో చేయాలి, ఏదో సాధించాలి మనం అని చెప్పి బాగానే సహకరిస్తున్నారు. బాగా సహకరిస్తారు. వారి సహకారం అనేది మనం మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.